యెస్. నేను చేస్తుందంతా కరెక్ట్. నేను కప్పు కొట్టడానికి చాలా దగ్గరలో ఉన్నానన్నట్టు ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ అయితే వేరే పీక్స్‌లో ఉంది. ఇక్కడ కళ్యాణ్ తన వల్ల ఎఫెక్ట్ అయిన కళ్యాణ్ ఇంకా ఒక ఒకసారి చూస్తే దివ్య గూడా చాలా మూడ్ ఆఫ్‌లో ఉంది అని అనిపిస్తుంది ఈరోజు ఎపిసోడ్ చూస్తే. ఎందుకంటే మార్నింగ్ లేవగానే కళ్యాణ్ తన పని తను చేసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ కూడా తనుజ పిలిస్తే మాత్రం వెళ్ళకుండా వేరే తనకు నచ్చినప్పుడు వెళ్ళి తన బ్రేక్‌ఫాస్ట్ తింటూ చాలా లోగా ఫీల్ అవుతున్నాడు. అసలు నేను చేసింది తప్పేంటి అని ఎంతగానో ఆలోచిస్తున్నాడో తనని చూస్తేనే అర్థమవుతుంది ఈరోజు లైవ్ ఎపిసోడ్‌లో. కానీ ఒక నాన్న అనే బాండింగ్ బిగ్ బాస్ హౌస్‌లో చూస్తూనే ఉన్నాం. ఇలా బాండింగ్ నాన్న బాండింగ్ ఎలా ఏర్పడిందో తనుజ వాళ్ళ మమ్మీ బాండింగ్ కూడా అదే విధంగా ఏర్పడిండొచ్చు. ఎవరికి తెలుసు? అంతేగాని అసలు ఆ స్టేజ్ పైన వాళ్ళ ఓవర్ యాక్షన్ అని నేను అంటలేను. చాలా సీన్ క్రియేట్ చేశారేమో అనిపించింది. అది అంతా మీరు ఈ బాండింగ్ మాత్రం వదులుకోవద్దు. మీరు గేమ్ మంచిగా ఆడుతున్నారు. అవన్నీ మాటలు మైండ్‌లో పెట్టుకొని ఈరోజు ఫస్ట్‌లో నేను నాన్న అని ఎలా పిలుస్తుంటేనో ఒకసారి మాన్యో ఒకసారి ఇమిటేట్ చెయ్యి అని తనే వెళ్ళి అది గుర్తు చేసుకొని ఎలా మాట్లాడుతుందంటే హుషారుగా మాట్లాడుతుంది. తను అందరూ తప్పు నేనే రైట్ అనే లెవెల్‌లో ఆమె బిహేవ్ చేస్తుందని నా ఫీలింగ్. కానీ కళ్యాణ్ మాత్రం నేను ఒకటి కోరుకుంటున్నా. కళ్యాణ్ మాత్రం తనుజ జోలికి వెళ్ళకుండగా అసలు తనుజ తప్పు చూయించి తనుజ గురించి ఆలోచించకుండా తన గేమ్ ఆడతాడని ఆశిస్తున్నాను. మీ నాన్న బాండింగ్ మంచిగా ఉంది. నువ్వు అదే కంటిన్యూ చేయి. చాలా బాగా ఆడుతున్నారు అని చెప్పేసి అంటే నాన్నగారు. లేదు అని అంటే సార్ బన్నీ సార్ అంతేనా? అలా సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఎలా బిహేవ్ చేశారు? అదేం ఆట? నాకు అర్థం కాదు.